హలో పిల్లలు, ఈరోజు మీకు ఒక మ్యాజిక్ స్టోరీ చెప్పనా. కథ పేరు హ్యాపీ మరియు మాయా ప్రపంచం. పరిచయం. ఒక వింత పుస్తకం. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. అక్కడ హ్యాపీ అని ఒక చిన్న పాప ఉండేది. హ్యాపీకి ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, కొత్త సాహసాలు చేయటమంటే చాలా ఇష్టం. ఒకరోజు హ్యాపీ తన తాతయ్యగారి పాత పెట్టెను వెతుకుతుండగా ఆమెకొక మెరిసిపోయే బంగారు రంగు పుస్తకం దొరికింది. దానిపైన మాయాలోకం అని రాసుంది. హ్యాపీ ఆ పుస్తకాన్ని తెరవగానే అందులో నుండి ఒక పెద్ద వెలుగు వచ్చి ఆమెను చుట్టేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి హ్యాపీ ఒక అద్భుతమైన మాయా అడవిలో ఉంది. మాయా అడవిలో వింతలు. ఆ అడవి చాలా వింతగా ఉంది. అక్కడ గడ్డి ఊదారంగులో అంటే పర్పుల్ రంగులో ఉంది. చెట్లన్నీ చాక్లెట్లతో నిండి ఉన్నాయి. ఆకులు గాలికి ఊగుతూ సంగీతాన్ని పాడుతున్నాయి. హ్యాపీ ఆశ్చర్యపోతుండగా ఒక మాట్లాడే చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆమె భుజంపై వాలింది. హలో హ్యాపీ, ఈ మాయాలోకానికి స్వాగతం. కాని ఇక్కడొక చిక్కు వచ్చిపడింది. ఈ రాజ్యానికి రాజైన చందమామ కోతి తిరిగి తన కోటకు వెళ్లాలంటే నువ్వు 3 మాయా వస్తువులను వెతకాలి. అప్పుడే ఈ లోకానికి మళ్లీ శక్తి వస్తుంది అని చెప్పింది ఆ చిలుక. మొదటి అడ్డంకి నవ్వీ పువ్వు. హ్యాపీ మొదటి వస్తువు కోసం ఒక ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళింది. అక్కడొక అందమైన పువ్వుంది. కాని అది చాలా కోపంగా మూతి ముడుచుకుని ఉంది. ఆ చిలుక చెప్పింది, హ్యాపీ, ఇది నవ్వే పువ్వు. ఇది నవ్వితేనే మనకు కావలసిన మాయాముత్యం దొరుకుతుంది. హ్యాపీ ఒక ఉపాయం ఆలోచించింది. తనొక జోక్ చెప్పింది. ఏనుగుకి సైకిల్ తొక్కడం ఎందుకు రాదో తెలుసా? ఎందుకంటే దానికి స్టాండ్ వేయడం రాదు కాబట్టి. ఆ జోక్ వినగానే ఆ పువ్వు పకపకా నవ్వడం మొదలుపెట్టింది. వెంటనే ఆ పువ్వు మధ్యలో నుండి ఒక మెరిసే మాయాముత్యం రాలి హ్యాపీ చేతిలో పడింది. రెండవ అడ్డంకి నీలం రంగు సెలయేరు. తరువాత హ్యాపీ ఒక నీలం రంగు సెలయేరు దగ్గరికి వెళ్ళింది. కాని అక్కడ నీళ్లు నల్లగా మారిపోయాయి. ఒక పెద్ద రాక్షసబల్లి ఆ నీటిని అడ్డుకుని కూర్చుంది. హ్యాపీ భయపడకుండా తన దగ్గరున్న ఒక చాక్లెట్ ఆకును తీసి దానికి తినిపించింది. ఆ తీపికి సంతోషించిన బల్లి పక్కకు తప్పుకుని దారిచ్చింది. వెంటనే నీళ్లు మళ్లీ స్వచ్ఛంగా మారి హ్యాపీకి ఒక వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాయి. మూడవ అడ్డంకి గాలిలో ఎగిరే ఈక. చివరి వస్తువు ఒక బంగారు ఈక. అది ఆకాశంలో మేఘాలపైన ఉంది. హ్యాపీ తన మనసులో నేను పైకి వెళ్ళాలి అని అనుకోగానే ఆమె కాళ్లకున్న చెప్పులు మాయా చెప్పులుగా మారి ఆమెను గాలిలోకి తీసుకెళ్లాయి. అక్కడ ఉన్న ఒక పక్షికి హ్యాపీ తన తీయని గొంతుతో ఒక పాట పాడి వినిపించింది. ఆ పాటకు ముగ్ధుడైన పక్షి తన బంగారు ఈకను హ్యాపీకి ఇచ్చాడు. ముగింపు. చందమామ కోతి విజయం. హ్యాపీ దగ్గర ఇప్పుడు 3 వస్తువులున్నాయి. వాటన్నిటినీ తీసుకుని అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతి దగ్గరికి వెళ్ళింది. ఆ 3 వస్తువులను అక్కడ ఉంచగానే పెద్ద వెలుగుతో చందమామ కోతి ప్రత్యక్షమైంది. హ్యాపీ, నీ ధైర్యం, నీ తెలివితేటల వల్ల ఈ మాయాలోకం మళ్లీ ప్రాణం పోసుకుంది. నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి ఆ కోతి హ్యాపీకి ఒక మాయాదండం బహుమతిగా ఇచ్చింది. మళ్లీ ఒక పెద్ద వెలుగు వచ్చింది. హ్యాపీ కళ్ళు తెరిచి చూస్తే తన ఇంట్లో తాతయ్య గదిలో ఉంది. కాని ఆమె చేతిలో నిజంగానే ఆ మాయాదండం ఉంది. అప్పట్నుండి హ్యాపీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మాయాలోకానికి వెళ్ళి తన స్నేహితులను కలిసి వచ్చేది.